చాలా మంది విమర్శించేది ఏంటంటే మన వీడియోస్ లో కూడా వాళ్ళు కామెంట్స్ పెట్టట్లేదులే, కానీ నేను అనుకోవటం ఏంటంటే ఒక ఆడది ఎక్కడి నుంచో వచ్చి తమ తల్లిదండ్రుల్ని వదిలేసి నీ దగ్గరకు వచ్చి నీకు సేవలు చేసుకుంటూ నీ ఇంటి పేరే తన ఇంటి పేరుగా మార్చుకొని నీ తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా చూసుకుంటూ అనేకమైన సేవలు చేస్తే మీరు అసలు పెళ్ళొద్దు భార్య దండగా అని ఆడదాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు. మీకు అసలు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా అని అనుకునే వ్యూవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు కామెంట్లో పెట్టట్లా. దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి. నాతో మాత్రం అంటారు, కామెంట్స్ మాత్రం పెట్టలేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇటువంటి కామెంట్స్ కానీ ఇంతకంటే కూడా ఇంకా కఠిన కామెంట్స్ కానీ పెట్టమని నేను కోరుకుంటున్నాను, వ్యూవర్స్ ని ప్రార్థిస్తున్నా. నాకు పొగడ్తల కంటే తెగడ్తలే ఇష్టం. నేను తెగడ్తలను బాగా ఆహ్వానిస్తా. పొగడ్తలకు నాకు ఎక్కువ విలువను, తెగడ్తలకే బాగా ఆహ్వానిస్తా. ఆ తెగడ్తలకు సమాధానం చెప్పలేకపోతే నేను మార్చుకుంటా. నేను తెగడ్తలకు సమాధానం చెప్పగలిగినంత వరకు మాత్రం నా ప్రవర్తన ఇలాగే ఉంచుతా. అది ఇప్పుడు అందరినీ వదిలిపెట్టి భర్త దగ్గరికి వస్తుంది అనే పాయింట్ మొట్టమొదటి చూద్దాం. ఎవరు రమ్మని బలవంతం చేసేవాని, ఎవరు బయటని నేనే నాకు భర్త కావాలో నేను కట్నం ఇచ్చి నేను ₹1,00,000 ఇచ్చి వస్తానంటుంది. ఎందుకంటుంది అది అట్లానే తననుకోవట్ల. వాళ్ళు ఏమంటున్నారు, నేను కావాలని మీరేదే కోరుకునేది. మగాడు కోరుకుంటుండే ఆడదే వండి పెట్టడానికి అవి కావాలి ఈ కావాలని నేనేం అనుకోవట్లే, నేను వెళ్ళాలని అన్నారు వాళ్ళు. సరే, ఆ మాట కూడా ఒప్పుకున్నాం. నేను మాత్రం ఒప్పుకోవట్లేదు, కానీ వాళ్ళ మాటని కాసేపు తీసుకుందాం, వాదన కోసం తీసుకున్నాం. సరే, నాకు ఒక మనిషి కావాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకు రావాలి? నాకు పని చేయడానికి ఎందుకు రావాలా? ఎంతో మంది ఆడవాళ్ళు నేను చేశా. ఒక్కడు నీ జీవితంలో ఒక్కడే తింటున్నావు, మరి మమ్మల్ని చేసుకో అని అనేవాళ్ళు నేను తీశాను. ఉన్నారు నిన్న బోధన ఉన్నారు. అట్లా భర్త సంపాదన నొక్కుదాను అని ఆడవాళ్ళు ఉన్నారు, కానీ భర్త ఆస్తిని కానీ భర్త సంపాదన కానీ నక్కడానికి వస్తుంది తప్పితే నేనేదో తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చా, నన్ను సేవ చేయడానికి ఏమన్నా పక్కలించుకోవడానికి వస్తుంది. పక్కలించుకుంటుంది వచ్చి సాగులించుకునే పోడా. మరి మన పేరే తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. అది మాత్రం నిజమే. కానీ ఇంటి పేరు మార్చుకున్నంత మాత్రం ఆడడానికి వచ్చిన నష్టం లేదు, మగవాడికి వచ్చిన లాభం లేదు. ఎవరి పేరు ఉండాలి అని కొంతమంది ఇవాళ చాలా మంది ఇంటి పేరు మార్చుకోవట్లా. ఇప్పుడు 2 మందికి పాస్పోర్ట్లు ఉన్నాయి, ఇతర దేశాలు పోతున్నారు. ఇతర దేశాలు పోయిన తర్వాత మన పద్ధతి ప్రకారం ఇంటి పేరు మార్చుకోవాలి. కానీ మార్చుకోవడానికి రూల్స్ ఒప్పుకోవట్లా. అందుకని వాళ్ళు ఇంటి పేరు మార్చుకోకుండా ఉంటున్నారు. పెళ్లి కాక ముందు పాస్పోర్ట్ పుడుతుంది, పెళ్లి కాక ముందు పాస్పోర్ట్ అప్డేట్ చేయడం ఇట్లా వాళ్ళ ఇంటి పేరుకి తగినట్టుగా మార్చడానికి అక్కడ మార్చడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ రూల్స్ తగినట్టుగా తర్వాత పాస్పోర్ట్ మనం మార్చడం బాగానే ఉంది. మరి మన ఎస్ఎల్ సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్ ఎట్లా మారవు. కాబట్టి వాళ్ళు ఫారినర్స్ ఏం చేస్తారు, కింద నుంచి బయట ఈ పేరు ఉందా లేదా చూస్తున్నారు. కాబట్టి ఇంటి పేరు మార్చాలని ఒప్పుకోవట్లేదు. ఇవాళ చాలా మంది ఆడవాళ్ళు పేర్లు ఆధార్లోనే మారుస్తున్నారేమో. ఆధార్లో మారుస్తుంటే కొంతమంది మార్చుకోకుండా ఉంచుకుంటున్నారు. ఇంటి పేరు మార్చకుండా ఉండే సంస్కృతి ఇప్పుడు మొదలైంది, చాలా మంది మార్చుకోవట్లేదు. తర్వాత నేను అనుకోవడం ఏంటంటే మగవాడైతేనేమో ఇంటి పేరు మార్చకుండా భర్త ఇంటి పేరు పెట్టుకొని, ఆడపిల్ల పుడితేనేమో భార్య ఇంటి పేరు పెడితే మంచిది. రూల్స్ కొద్దిగా మారిస్తే మంచిదే. కొంతవరకు మాత్రం అచ్చం మగవాళ్ళ ఇంటి పేరునే ఉంచాలంటే మాత్రం ఇది పురుషాధిక్యత మాత్రం నేను ఒప్పుకో తప్పదు. ఇంటి పేరు మార్చుకోకుంటే మంచిదే, కానీ అచ్చం మగవాడి ఇంటి పేరే ఉండాలి అనకుండా మగవాడికి మగవాడి ఇంటి పేరు ఉండాలి, ఆడమనిషి అయితే ఆడమనిషి ఇంటి పేరు ఉండాలి. అట్లా కొన్ని రూల్స్ వస్తే మంచిదని నేను అనుకున్నా. ఇది ఎక్కడి నుంచో వచ్చే ఆచారాలు కాబట్టి ఈ ఆచారాన్ని మార్చడం పెద్ద కష్టమే కాదు, మారిస్తే మంచిదే. పూర్వం ఆచారాలు కొన్ని దురాచారాలు బోర్డు అని ఉన్నాయి, మనం మార్చుకున్నాం. ఇదివరకు సతీసాగమం ఉండేది, దాన్ని మార్చుకున్నాం. అట్లా ఇప్పుడు ఇంటి పేరు పెట్టుకోవడం కూడా ఒక ఆచారం ఉంది. ఆచారాన్ని మార్చుకుంటే మార్చుకోవచ్చు. దీనివల్ల మగవారికి వచ్చే పెద్ద లాభం లేదు, ఆడ మనిషికి వచ్చే నష్టం లేదు. చాలా మంది ఇళ్ళ దగ్గర వచ్చి మా ఇంటి దగ్గరే ఉంటున్నారు, మా ఆస్తులు తింటున్నారు అన్నారు. మరి దానికి ఎవరు తెచ్చుకున్నారు? తెచ్చుకోకూడదు కదా. మా దగ్గరికి వచ్చాను, మా చేతగానే అతను ఇళ్ళకి తెచ్చుకున్నారు కదా. నేను వస్తాను అన్నప్పుడు అంటే మగతోడు కావాలని వాళ్ళు కోరుకున్నారా? పెళ్లి కావాలి, మగతోడు కావాలి, ఆడతోడు కానీ మగతోడు కానీ కావాలి. ఉండాలి. వివాహ జీవితంలో ఆడదొచ్చి మగాడింట్లో ఉండాలి, కానీ కొన్ని పరిస్థితుల్లో మగాడిల్లో ఆడదాని ఇంటి దగ్గర ఉంటున్నారు. అదే వెళ్ళటం అంటుంటారు. అయితే నేను వెళ్ళటం వస్తాను అని చెప్పి సాధారణంగా ఎక్కువగా మగ మనుషులు మాత్రం అందరూ
మాకు మా ఇంట్లో మగవాళ్ళు ఎవరు కాబట్టి లేరు కాబట్టి నువ్వు మాకు వెళ్ళటం రా అని వీళ్ళే కోరుకుంటున్నారు ఆడవాళ్ళు. కోరుకుంటున్నారు. అవన్నీ వీళ్ళు ఆడవాళ్ళు కోరుకుంటారు. ఇష్టమైన వెళ్ళే మాత్రం నూటికి ఒక్కటి కూడా ఉండదు అట్లా వెళ్తే ఇంకా ఆడుకుంటారు వాళ్ళు పూర్తిగా. అసలు అట్లా కాకుండా వాళ్ళు పిలిచి కూడా ఇంటి ఇల్లుతో రమ్మని చెప్పి మాకు చేసే దిక్కు లేదు, మాకు వ్యవసాయం చేసే దిక్కు లేదు రమ్మని చెప్పిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోవడం అని చెప్పి రోజుకోసారి దెప్పి పొడిచి రోజుకోసారి వాడిని హేళన చేసి వాడిని నానా రాసి రప్పాన్ని పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ గతిలో నువ్వు మా ఇంటికి వచ్చి అంటారు. అసలు గతిలో పిలుచుకుని వీళ్ళే మా గెలిటం బాగా పిలిచి మళ్ళీ మా ఇంటికి నువ్వు గతిలోకి వచ్చినావు అంటారు. అట్లా చాలా అట్లా జరుగుతున్నాయి. తర్వాత ఇంటి పేరు మార్చడం మాత్రం ఇది టెక్నికల్ సమస్య తప్పితే దీనివల్ల ఎవరికి ఒరిగేది లేదు, పెట్టేది దీన్ని సమర్థించడానికి అసలు ఏమీ తీసుకోవడానికి లేవు పాయింట్స్ ఏం లేదు. అసలు దీనివల్ల ఒరిగేది లేదు. ఇంటి పేరు ఉన్న మాత్రాన ఆ భార్య ఇంటి పేరు పోతుంటే, ఎందుకంటే ఆ భార్య ఇంటి తరఫున వాళ్ళు అన్నయ్య ఉంటారు కదా, వాళ్ళ ఇంటి పేరు అక్కడ కొనసాగుతూనే ఉంటుంది కదా, ఇంటి పేరు ఎక్కడికి పోవు. కాకపోతే సంతృప్తి కోసం నేను ఎందుకు మార్చుకోవాలి నా ఇంటి పేరు అనుకున్నప్పుడు ఆ మంచి మార్చుకోమని, మార్చుకోకుండా అట్లా ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. అట్లా ఉంచుకున్నంత మాత్రాన ఈ చట్టవిరుద్ధమే కాదు.